ఇట్లాంటి క్యారెక్టర్ తనకు అండ అనేటటువంటి పాయింట్ సమాజానికి చూపించడం వల్ల తను సేవ్ అయిపోయింది ఓ రకం, అంటే మిగతా వాళ్ళు అడ్డుపడకుండా. కానీ ఈ క్రమంలో తను అతనికి దగ్గర అయింది. అది క్లియర్గా అమ్మాయి చూపెడుతుంది, ఆ వీడియోలు తనే చెప్తుంది కదా. గొలుసులు వేయటము లేకపోతే ఇది. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఇదివరకడికి ఎప్పటికీ ఒక తేడా అలా ఏంటంటే, పాత రోజుల్లో ఇట్లాంటి కేసులు అమ్మాయి ఆరోపిస్తే అమ్మాయిని ఓ వ్యభిచారిగా చిత్రీకరించేవాళ్ళు, కోర్టులో కూడా తేలేది కాదు. ఇవాళ రోజున ఈ సెల్ ఫోన్లు వచ్చి ఈ సెల్ ఫోన్లో సరదా పడతాం, వీడియోలు కానీ ఫోటోలు కానీ, ఈ సరదా ఎక్కువైంది. ఇదివరకంటే ఫోటో సపరేట్గా తీయించుకోవాలి, ఇప్పుడు అట్లా కాదు. సెల్ ఫోన్లు చేతికి వచ్చిన తర్వాత ఏది ఇట్టాగా పెట్టి ఒకళ్ళు ఇట్లాంటి ఫోటోలు తీసేసుకుంటా ఉంటారు 24 గంటలు ఫోటోలు తీసి. అదేదో ఫోన్ అంటే మాట్లాడుకోవడానికి కాదు, తీసుకోవడానికి అన్నటువంటి కోణంలో అది నేను ఖాళీగా ఉన్నప్పుడు చూసుకుంటాలే బావా లాంటివి మాట్లాడుకుని తీసుకునేవాళ్ళు వాళ్ళు అంతమంది ఉంటారు. అట్లా ఆ సరదాలే ఇక్కడ వికటించినాయి. లేకపోతే ఇతను జాగ్రత్త పడి ఉండేవాడేమో. అయ్యి ఆ అమ్మాయి సరదాగా తీసుకుంటోంది, తనతోనే తన కాదని అవతలకి వెళ్ళే మనిషి కాదు అనుకున్నాడు. నిజంగానే అమ్మాయి కూడా అవతలకి వెళ్ళే మనిషి అయ్యేదే కాదు. కాకపోతే ఈ మధ్యకాలంలో పాపులారిటీ పెరిగాక వేరే అమ్మాయిలతో కాంటాక్ట్స్ పెరిగినాయి ఇతనికి. ఇప్పుడు ఆ వాయిస్లు వింటంటే అర్థం అవుతున్నది ఏంటంటే, ఇంకొక అమ్మాయితో ఇతను కాంటాక్ట్ పెంచుకున్నాడు. ఆ పెంచుకున్న ఆ అమ్మాయితో కూడా నేను గడుపుతాను అని చెప్పి ఈ అమ్మాయి బెడ్రూమ్